నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటూ పార్టీని వీడినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు చెప్తున్న మాట. నియోజకవర్గ అభివృద్ధి కొరకు సీఎం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి? అభివృద్ధి పనుల నిమిత్తం, అభివృద్ధి కార్యక్రమాల కొరకు నిధులు విడుదల చేయించుకోవడం కొరకు మాత్రమే ముఖ్యమంత్రిని కలిశామంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరణ ఇచ్చారు. 10 మందిలో 8 మంది తమ వివరణను ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 కాస్త సమయం కోరినట్లు తెలుస్తుంది. మా మెడలో వేసింది కాంగ్రెస్ కండువా కాదు, మా మెడలో వేసింది జాతీయ జెండాలో ఉన్నటువంటి 3 రంగులతో కూడినటువంటి కండువాని మా మెడలో ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. అలాంటప్పుడు మేము పార్టీని వీడినట్లు మీరు ఎలా చెబుతారు? మాకు వచ్చేటటువంటి జీతంలో ప్రతి నెల 5,000 రూపాయలు పార్టీ ఫండ్ కోసం కట్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ సంవత్సరం మార్చి వరకు కూడా మా జీతం నుంచి నెలకు 5,000 చొప్పున పార్టీ ఫండ్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళమేనని అంటున్నారు పార్టీని వీడినటువంటి ఎమ్మెల్యేలు.